ఇప్పుడు ఏదైతే న్యూస్ బయటకు వచ్చిందో ఇమీడియట్గా మీరు మీ ఫ్రెండ్స్ అని చెప్పి మీరు కాల్ చేశారు వాళ్ళకి, విష్ణుకి అండ్ తేజకి. సో అప్పుడు మీతో ఒప్పుకున్నారా వాళ్ళు ఫోన్లో, అన్న నేను చేశానన్నా ఇట్లాంటివి ఏమన్నా చెప్పారా? అంటే ఎప్పుడో 1.5 సంవత్సరం క్రితం ఎవడో వచ్చాడు, ఒక వీడియో చేసుకొని పోయాడు, ఆ తర్వాత అది ఎక్కడో పెట్టుకున్నాడు, అది తేజకి సంబంధించింది. విష్ణుప్రియ చేసినట్టుగా తను చెప్పింది. ఓకే. సో అదే భాష గారు మీరు చెప్పండి, అంటే వీళ్ళకి అవగాహన ఉండి చేశారా, అవగాహన లేక చేశారా? ఎందుకంటే ఇప్పుడు బెట్టింగ్ యాప్స్ అనేవి 2 టైప్స్ అంటారు, ఒకటి లీగల్ ఇంకోటి ఇల్లీగల్ అంటారు. బట్ యాజ్ పర్ రూల్ చూసుకుంటే 2017 నుంచే తెలంగాణలో కంప్లీట్గా బ్యాన్ చేశారు. అసలు లీగల్ లేదు, ఇల్లీగల్ లేదు, కంప్లీట్గా బెట్టింగ్ యాప్స్ బ్యాన్ అన్నారు. సో ఈ అవగాహన వాళ్ళకు ఉందా లేదా? అసలు ఖచ్చితంగా లేదు. ఈ అవగాహన ఎవరికైనా ఎలా ఉంటుందండి? నాకు నిన్నటి దాకా లేదు, నిజం చెప్తున్నాను కదా. అంటే నాకు ఏ రోజు కూడా వీటితో అవసరం పడలేదు కాబట్టి నేను అటు సైడు ఆలోచించలేదు. ఓకే. హర్షసాయి ఇష్యూలో కూడా, హర్షసాయి బెట్టింగ్ యాప్స్కి సంబంధించి నేను ఏ రోజు మాట్లాడలే. హర్షసాయి మీద ఎవరో ఒక అమ్మాయి అప్పుడు కేసు పెట్టింది, దానికి సంబంధించే నేను మాట్లాడాను తప్ప. ఓకే. సో అప్పుడు దాకా అసలు నేను హర్షసాయి బెట్టింగ్ యాప్స్ లేకపోతే ఏది చేస్తాడు, ప్రమోషన్లు చేస్తాడు ఏంటో కూడా నాకు సరిగ్గా తెలియదు. బట్ నా క్లియర్ కట్ ఫోకస్ అంతా కూడా తప్పుడు కేసులు అబ్బాయిల మీద పెడుతున్నారు, వీటి మీద పోరాటం. ఆ పోరాటం బెట్టింగ్ యాప్స్ చేసేవాళ్ళైనా లేకపోతే ఇంకెవరైనా సరే, బెట్టింగ్ యాప్స్ చేస్తే బెట్టింగ్ యాప్స్ చేసేవాని కేసు పెట్టు, అలా రేప్ కేసు పెట్టలేవు కదా, పెట్టలేవు. సో నేననేది అది ఆ రకంగా ఆ కోణంలో వచ్చాను. బట్ నాకు అప్పట్లో దాని గురించి తెలుసుకోవాల్సిన ఇది కూడా పట్ల. ఓకే. బట్ ఇప్పుడు మా వాళ్ళే ఉండేటప్పటికి అసలు ఏంటి బెట్టింగ్ యాప్స్ లీగలా, వీళ్ళు చేసిన లీగల్ చేశారా లేకపోతే ఇల్లీగల్ చేశారా, లీగల్ చేస్తే ఏంటి, ఇల్లీగల్ చేస్తే ఏంటి అనేది చూడడం కోసం నిన్న కొంత రీసెర్చ్ చేస్తే మీరు చెప్పిన పాయింట్ అప్పుడు తెలిసింది నాకు. ఓకే. మీరేం చెప్పారు 2017 నుంచి బ్యాన్ చేశారు, 2020 అని చెప్పి చూపించింది యాక్చువల్గా నాకు. ఓకే. యాక్చువల్ 17 నుంచే బ్యాన్ అన్నారు ఇది. Which betting apps are legal in Telangana? While Dream 11 is banned in Telangana, My 11 Circle version 11 and other fantasy platforms are legal and available for use in state. ఇవి కొన్ని ఇది చెప్తుంది. Here are more details. ఇవి కొన్ని దీంట్లో ఏంటంటే గేమ్ ఆఫ్ స్కిల్, గేమ్ ఆఫ్ చాయిస్ ఉంటాయి. ఈ ఒక రిజల్ట్ ఇలా చూపిస్తుంది. చెప్పింది ఇక్కడ చెప్తుంది కరెక్ట్. 2017 is it legal to pay పలానా పర్టికులర్ యాప్ 1xBet అని చెప్తుంది. In 2017 the government of Telangana region released Telangana Gaming Act which prohibits all kinds of gambling and sports betting app. Yes. సో ఇది నాకు నిన్న అవసరం పడి చూసుకున్నాను తప్ప లేకపోతే ఇది నాకు కూడా తెలిసిండేది కాదు. దాన్ని నేను మీరు ఫస్ట్ అనుకున్నట్టుగా లీగల్ ఉన్నాయి, కొన్ని ఇల్లీగల్ ఉన్నాయి, ఏమీ అవసరం లేదు. వీళ్ళు కూడా ఏంటంటే ఎవరు ఇదే ఫీల్డ్లో ఉండి బెట్టింగ్ యాప్స్లోనే సంపాదించాలనుకునే ప్రమోటర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా ఏది లీగల్ ఏది ఇల్లీగల్ ఎత్తుక్కొని ఓకే ఇవి చేద్దాం, ఒకవేళ వేరే యాప్ చేయాలంటే మనం ఇక్కడ చేయకూడదు, పోయి గోవాలో చేద్దాం, లేకపోతే ఇక్కడ, ఎందుకంటే ఆంధ్ర తెలంగాణలో చేయకూడదు కాబట్టి. మరి గోవాలో చేసింది ఇక్కడ కనపడుతుంది. సో వాళ్ళు ఏవో లూప్ హోల్స్ ఎత్తుకొని లీగల్లో అవి చేసుకోవడం. హర్షసాయి వీడియో ఏదో నేను చూశాను. ఇలాంటి లూప్ హోల్స్ ఉన్న వాళ్ళు ఇవన్నీ కూడా చాలామంది అవుతున్నాయి. సో చేస్తే అన్ని చోట్ల గట్టిగా టైట్ చేయాలన్నట్టుగా అతను చెప్తున్నాడు. బట్ ఇదొకటైతే నేను నిన్నటి దాకా తెలుసుకోలేకపోవడం, మరి నా అజ్ఞానమో లేకపోతే ఇప్పుడు నాకు ఎప్పుడు అవసరం పడలేదు. అంటే మిమ్మల్ని ఎప్పుడు ఎవరు అప్రోచ్ అవ్వలేదు, ఎందుకంటే మీరు ఒక ఆర్జేగా అందరికీ తెలుసు. అయ్యారు. పాయింట్ ఏంటంటే నా పాయింట్ వేరు. అది లీగల్ ఇల్లీగల్ నాకు అవసరం లేదు. ఓకే. మందు తాగం, సిగరెట్ తాగం, ఈ బెట్టింగ్ యాప్ ఇవి బై డిఫాల్ట్ దూరంలో ఉంటాయి నాకు. అసలు మామూలుగా ప్రమోషన్స్ కి దూరంగా ఉంటారు. ఓకే. ప్రమోషన్స్ అంటే ఇంకా నాకు కొన్నిసార్లు తప్పదు. ఓకే. నా అంతటి నేనుగా వెళ్ళి చేసేవి తక్కువ ఉంటాయి. ఎలా అంటే ఇప్పుడు ఎఫ్ఎం చేస్తుంటాం కాబట్టి ఎఫ్ఎం లో మాకు డైరెక్ట్ అది కంపెనీకి సంబంధించి కాబట్టి అవి కూడా బెట్టింగ్ యాప్స్ కూడా రావు. ఒకవేళ అటెండ్ వచ్చినా కూడా స్ట్రైట్ వే రిజెక్టెడ్ వచ్చాయి. 2-3 సార్లు వచ్చాయి కానీ ఎలా కనబడుతుంది బెట్టింగ్ యాప్లు చేసే సమస్య లేదు అని చెప్పేవాళ్ళం. ఇంకా కొన్ని దారుణమైన కూడా వస్తుంటాయి, ఇటువంటి ప్రోడక్ట్లు ప్రమోట్ చేయండి, దానరా బాబు చెయ్యం అని చెప్పి దూరంగానే ఉంటాం. ఓకే. బేసికలీ ఒకటి ఇమేజ్ కాన్షియస్, మనల్ని గురించి ఎట్లా అనుకుంటారు జనాలు అనేది ఉంటుంది. బట్ డిపెండ్స్. ఇప్పుడు కొంతమందికి ఏముంది మందు తాగితే తప్పేంటి, సిగరెట్ తాగితే తప్పేంటి అనుకుంటారు, వాళ్ళ దీన్ని బట్టి. కాకపోతే ఇది లీగల్, మందు తాగడం లీగల్, సిగరెట్ తాగడం లీగల్, ఓకే, బెట్టింగ్ యాప్లు ఇల్లీగల్ అని గట్టిగా అరిచి చెప్పాలి జనాలకి. ఇప్పుడు మందు తాగి డ్రైవ్ చేయడం తప్పనేది జనాల్లో ఎంత గట్టిగా వెళ్ళిందో ఇది కూడా అంత గట్టిగా వెళ్ళాలి. విచ్ ఇస్ గుడ్ యాక్చువల్లీ. ఈ ప్రయత్నం ఏదైతే జరుగుతుందో ఇప్పుడు కేసులు పెట్టడం ద్వారానే వెళ్తుంది, కానీ కొంచెం అంటే తెలిసి తెలియక చేసిన వాళ్ళని కూడా కొంచెం దృష్టిలో పెట్టుకుంటే బెటర్. వాళ్ళ చేత ఏదైనా ఫైన్ గీన్లు అట్లా. సో ఈ కేసులు మీరు యాక్సెప్ట్ చేస్తారా? ఖచ్చితంగా.
ఓకే. వెల్కమ్ చేస్తాను, ఆ. వెల్కమ్ చేస్తాను. ఎందుకంటే సమాజానికి విరుద్ధం కదా ఇవన్నీ. అవును. మ్మ్. అంటే ఇదొకటే కాదు, మీకు చెప్తే విస్తుపోతారు మీరు. చెప్పండి. అందరం కూడా ఇవాళ బెట్టింగ్ యాప్స్ దారుణం, ఖచ్చితంగా దారుణమే. మ్మ్. బెట్టింగ్ యాప్స్ ఎందుకు దారుణం అంటే దీనివల్ల ఫ్యామిలీస్ ఆర్థికంగా చితికిపోతున్నాయి, చచ్చిపోతున్నారు. అవును. ఎంతమంది చచ్చిపోయారు గత సంవత్సరం? ఏదో కొంతమంది 2000 వరకు ఉంది లిస్టు. కదా. అంతకన్నా దారుణం ఉంది ఏదన్నా మీకు చూపిస్తాను. చూపించండి. మరి అలాంటిది బ్యాన్ చేయాలి. చూపించండి. హౌ మెనీ పీపుల్ డైడ్ ఆఫ్ ఆల్కహాల్ ఇన్ ఇండియా? It's estimated that approximately 1,40,600 people died due to alcohol. మ్మ్. Okay. How many people die of alcohol every day in India? 336 మంది ఒక్క రోజుకి చచ్చిపోతున్నారు ఇండియాలో. దట్ ఒక సంవత్సరంలో మీరు చెప్పిన 2000 లెక్క కదా, మ్మ్. 336 కూడా తీసేయండి, 12 3600 మంది, సరే దాదాపు ఒక 4000 మంది జస్ట్ ఆల్కహాల్ వల్ల చచ్చిపోతున్నారు ఒక సంవత్సరంలో. ఓకే. దీనికన్నా పెద్దది కదా ఇది. మరి ఏం చేస్తున్నారు? ఎందుకు బ్యాన్ చేయరు? డబ్బులు వస్తున్నాయి. మ్మ్. సరే, హౌ మెనీ పీపుల్ డైడ్ ఆఫ్ స్మోకింగ్ ఇన్ ఇండియా ఎవ్రీ డే? 3700 మంది డై ఆఫ్ టొబాకో యూస్ ఎవ్రీ డే, ఒక్క రోజుకి చచ్చిపోతున్నారు మ్మ్. ఇన్ ఇండియా. ఓకే. సో ఇంకోటి కూడా చెప్తా, ఇది ఇండియా లెక్క కదా, మరి మన తెలంగాణ ఆంధ్ర సపరేట్ కదా, అవును. వీటికి సంబంధించి వేరే లెక్క ఉంటుంది కదా. మీకు తెలుసా మొత్తం భారతదేశంలో హైయెస్ట్ లిక్కర్ కన్జ్యూమింగ్ స్టేట్ ఏదో? మనమే. మ్మ్. సో వీటికన్నా ఇవి పెద్దవి అని క్లియర్ కట్గా తెలుస్తుంది. వీటికన్నా ఈ వాడి జనాలు చచ్చిపోతున్నారని తెలుస్తుంది. మ్మ్. మనం మాత్రం మద్యపానం ఆరోగ్యానికి హానికరం, ధూమపానం ఆరోగ్యానికి హానికరం, ఇంకేసుకుంటారు మీ ఇష్టం, మ్మ్. తాగండి సావండి, లైసెన్స్లు ఇచ్చేస్తాం, చేసేస్తాం, లీగల్. లీథల్, లీథల్ అంటే చంపేసేది. మ్మ్. అదే అంటున్నా, ఇంతకన్నా దారుణమైన బూచులు ఉన్నాయి మనం చేయాలనుకుంటే. పోన్లేండి, అందరికీ అలవాటు పడిపోయి వాటిని బయటికి లాక్కోలేని పరిస్థితిలో ఉన్నాం ఇవాళ. అట్లీస్ట్ చిన్నదైనా దీన్ని కొడుతున్నారు, సంతోషం. బట్ ఏదో ఒక రోజు ఇవి కూడా రూపుమాపుతారనే ఆశ, అంతే. అంటే మీకు కోపం రావచ్చు. లేదు లేదు, ప్రతిదానికి అంటే ఈ మధ్య కాలంలో అంటే మగాళ్ళకి అన్యాయం జరుగుతున్న అంశం అవ్వచ్చు, లేకపోతే ఇంకో అంశంలో కూడా ప్రతి దాంట్లో స్టాండ్ తీసుకుంటారు శేఖర్ భాష. సో రానున్న రోజుల్లో శేఖర్ భాషని లిక్కర్కి, ధూమపానానికి అగెనిస్ట్గా ఫైట్ చేయబోతున్నారు, ఇక్కడ నుంచే నాంది పలుకుతున్నారని మేము ఎక్స్పెక్ట్ చేయొచ్చా? మీరే నన్ను కూడా చంపేస్తారేమో. ఎందుకు? మీకు అలవాటు ఉందా? నాకు లేదు, ఆబ్వియస్లీ. అయితే మంచిది అట్లీస్ట్. అంటే వాళ్ళు మెజారిటీ అయిపోయారు. ఓకే. ఇప్పుడు గోవా లాంటి స్టేట్కి పోతే మొత్తం బెట్టింగ్ ఆడేవాళ్ళు ఎక్కువ ఉంటారు, క్యాసిన్ వాళ్ళు మొత్తం అవే ఉంటాయి. అక్కడికి వెళ్ళి నువ్వు బెట్టింగ్ యాప్లు బ్యాన్ చేయండి అంటే ఎవడరా వీడియో అని చూస్తారు. ఎగ్జాక్ట్లీ. కొంతమంది ఈ సోకాల్ యూట్యూబర్స్ వాదన కూడా అదే, లీగల్ చేసి పడేయండి, బెట్టింగ్ యాప్స్ లీగల్ చేసేసేయండి, ఎందుకు అది లీగల్ అనే గోళాలు ఎందుకు? ఇప్పుడు ఇందాక చూసాం కదా, కొన్ని లీగల్ అనే 2-3 సైట్లు చూపిస్తాను. ఆడిదేం పోయింది, ఆ లీగల్ చేయమంటాడు, ఆడి ప్రాణాలు పోతున్న వాళ్ళ పరిస్థితి ఏంది మరి? అదే అంటున్నా, ఇదొకటే కాదు, కొంతమంది ప్రాస్టిట్యూషన్ లీగల్ చేసేయని అంటారు. ఇంకెందుకు చట్టాలు వాళ్ళకి ఇస్తే రాసుకుంటారు కదా. అంటే ఇట్స్ ఫ్రీ కంట్రీ చేసేయండి, ఇది నువ్వు చెయ్యి, ఇది నువ్వు చెయ్యకూడదు అనే డిస్క్రిప్షన్ నీకే ఉండాలి తప్ప గవర్నమెంట్ రెగ్యులేట్ చేయడానికి ఉండకూడదు, స్వేచ్ఛా స్వాతంత్రం అనేది కొంతమంది కాన్సెప్ట్. బట్ నాలాంటి వాళ్ళు కోరుకునేది ఒక ప్రగతి నగర్ తెలుసు కదా మీకు? తెలుసు. అటువంటి ఒక రుద్రవేణ సినిమా ఇలాంటివి చేయాలని నాకు కోరిక ఉంటుంది. ఓకే. సత్యదూరం అవి జరుగుతాయో జరగవో తెలియదు. అడిగితే వీడిని ధర్మేంద్ర వీడిని తీసుకెళ్ళి ఎక్కడైనా పెట్టండి, డాక్టర్కి చూపించండి అనే స్టేజ్లో ఉంటారు. బట్ ఏదో ఒక రోజు ఇవి లీగల్ అయిపోయి అందరూ ఆడుకొని అదేదో అక్కడ గోవాలో జరిగేది కూడా ఆ రోజు దూరంలో లేదేమని అనిపిస్తుంది. బట్ ఇటువంటివి జరిగినప్పుడు ఎక్కడో కాస్త హోప్, అట్లీస్ట్ ఓకే పోలీసులు కొంచెం సీరియస్గా ఉన్నారు. కొంతమంది ఇప్పుడు 50 మంది మీద కేసు పెడితే కనీసం ఒక 5,000 మంది ఆగుతారు. ఓకే, మంచిది.